ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఇంతవరకు కూడా బైబిల్ సర్వే అనే సబ్జెక్ట్లో మనము దైవజనుడైన మోషే రాసిన గ్రంథమైన మొదటి గ్రంథాన్ని మనము ధ్యానించి ఉన్నాం. సంక్షిప్త వివరణను మనం చూసి ఉన్నాం. అలాగే రెండవ పుస్తకము నిర్గమకాండానికి సంబంధించి మొదటి భాగాన్ని మనము అధ్యయనం చేసి ఉన్నాం. ఈ సమయంలో మనము నిర్గమకాండానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఈ రెండవ భాగంలో మనం చూడబోతూ ఉన్నాం. ఇందులో భాగంగా ముఖ్యమైన అంశాలను మనము ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిది 10 తెగుళ్ళు. దేవుడైన యెహోవా దైవజనుడైన మోషే ద్వారా ఐగుప్తులో కలుగజేసిన ఈ 10 తెగుళ్ళను ఇక్కడ మనం గమనిస్తే, మొదటిది నీరు రక్తముగా మారడం గురించి మనం చూస్తాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 25వ వచనం వరకు ఈ మొదటి తెగులు ఏంటంటే నీరు రక్తముగా మారింది. నైలు నది మరియు ఇతర నీటి వనరులన్నీ కూడా రక్తముగా మారిపోయాయి. చేపలు చనిపోయాయి. ఐగుప్తీయులు కనుక మనం గమనిస్తే వారు నైలు నదిని పూజించినట్లుగా మనకి ఈ చరిత్ర తెలియజేస్తూ ఉంది. రెండవ తెగులు కప్పలు. ఐగుప్తు అంతటా కూడా కప్పలు విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. వారి ఇళ్లలోనికి కూడా కప్పలు ప్రవేశించినట్లుగా నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు ఐగుప్తు మొత్తం కూడా కప్పలతో నిండిపోయింది. వారు కప్పలను తమ దేవతలుగా పూజించేవారు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. మూడవ తెగులు పేలు. నిర్గమకాండం 8వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం గమనించినప్పుడు మనుషుల మీద, జంతువుల మీద పేలు విస్తారంగా ఆవరించినట్లుగా మనము ఈ మూడవ తెగులుగా మనం చూస్తా ఉన్నాం. నాలుగవ తెగులుగా మనం గమనించినప్పుడు ఈగలు కూడా ఆ యొక్క దేశాన్ని కలవరపరిచినట్టుగా మనము నిర్గమకాండం 8వ అధ్యాయము 20వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా ఈ విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఐదవ తెగులు మనం గమనిస్తే ఆ యొక్క పశువుల మంద మరణించినట్టుగా నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ఈ ఐగుప్తీయుల యొక్క పశువులు అనగా గొర్రెలు, ఆవులు ఇవన్నీ కూడా అకస్మాత్తుగా మరణించడము ఇందులో మనము గమనిస్తున్న అంశంగా మనం చూస్తున్నాం. ఆరవ తెగులుగా మనము గమనిస్తే వారి యొక్క ఒంటి మీద పొక్కులు, దద్దుర్లు రావటం గురించి నిర్గమకాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ యొక్క మనుషుల మీద, జంతువుల మీద ఈ పొక్కులు, పుండ్లు, దద్దుర్లు రావటం గురించి ఆ యొక్క ఆరవ తెగులుగా మనం చూస్తా ఉన్నాం. ఏడవ తెగులను మనం గమనించినట్లయితే వడగండ్లు, అలాగే వడగండ్ల వానను గురించి నిర్గమకాండము 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 35వ వచనం వరకు మనము ఈ యొక్క తెగులు గురించి మనం చూడవచ్చు. అంటే ఈ భయంకరమైన వడగండ్ల వర్షం వలన వారి యొక్క పంటలన్నీ కూడా నాశనం అయిపోయినట్లుగా ఈ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. 8వ తెగులుగా మనం గమనించినప్పుడు మిడతలు విస్తారంగా వ్యాపించినట్లుగా నిర్గమకాండం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే మిడతలు ఐగుప్తును ఆక్రమించి ఆ పంటలను ఏ రీతిగా తినివేశాయో ఈ లేఖనాలలో మనము గమనించడం జరుగుతూ ఉంది. 9వ తెగులు ఐగుప్తు అంతటా కూడా 3 రోజుల పాటు చీకటి ఆవరించినట్టుగా నిర్గమకాండం 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 29వ వచనం వరకు మనము చూడగలుగుతున్నాం. ఐగుప్తు మొత్తం కూడా దట్టమైన చీకటిలో మునిగిపోవడం గురించి ఈ లేఖనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. చివరిదైన 10వ తెగులు గనక మనం గమనించినట్లయితే జ్యేష్ఠ కుమారుల మరణం. నిర్గమకాండం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ అధ్యాయం 36వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఐగుప్తీయుల యొక్క ప్రతి ఇంటిలోనూ, అంటే సింహాసనం మీద ఉన్న ఫరో మొదలుకుని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క కుమారుడు వరకు కూడా మొదటి పుట్టిన కుమారుడు చనిపోయాడు. ఇది చివరి మరియు భయంకరమైన తెగులుగా ప్రస్తావించబడుతుంది. ఈ 10 తెగుళ్ళు కూడా ఒక 3 ముఖ్యమైన వాస్తవాలను మనకు తెలియజేస్తా ఉన్నాయి. అవేంటనంటే ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధను తెలియపరుస్తూ ఉన్నాయి. అలాగే ఐగుప్తీయులకు తీర్పు తీర్చడం వలన దేవుడు వారి దేవతలను వ్యర్థపరిచినట్లే మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. అంతేకాదు ప్రకటన గ్రంథంలోని ప్రవచనాల గురించి మనం ఆలోచన చేస్తే రాబోయే తీర్పులు ఏ రీతిగా ఉండబోతున్నాయో తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తెగుళ్ళు ఈ వాస్తవాలను తెలియచేస్తూ ఉన్నాయనడానికి ఇవి గుర్తుగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా. ఆ తర్వాత మరో ముఖ్య అంశము ఏదంటే దేవుడైన యెహోవా ఎర్ర సముద్రం దగ్గర ఆయన చేసిన అద్భుతాలు ఏంటో మనము ఒకసారి గమనిద్దాం. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయుల పట్ల ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన అద్భుతాలు మనము గమనిస్తే, మొదటిది
మేఘస్తంభమును మనం చూడవచ్చు. మేఘస్తంభము ఇశ్రాయేలులకు ఏ రీతిగా కాపుదలనిచ్చిందో ఎర్ర సముద్రం దగ్గర మనం గమనించినట్లయితే, మొదటి అద్భుతంగా మేఘస్తంభము అద్భుతమైన రీతిగా ఇశ్రాయేలీలకు వెనక నిలిచింది. రెండవ అద్భుతంగా మనం గమనిస్తే, మేఘస్తంభము ఇశ్రాయేలీలకు వెలుగునిస్తూ అదే సమయంలో ఐగుప్తీయులకు ఆ రాత్రంతా చీకటిని కలుగచేసింది. కావున ఐగుప్తీయులు ముందుకు కొనసాగలేకపోయారు. ఎర్ర సముద్రం దగ్గర జరిగిన రెండవ అద్భుతము మనం గమనించినట్లయితే, ఎర్ర సముద్రం పాయలాగటము ఒక అద్భుతం. అంటే ఏంటి అని అంటే, ఎర్ర సముద్రంలోని నీరంతా కూడా ఇరువైపులా ఒక గోడ వలె నిలబడితే మధ్యలో ఒక మార్గం ఏర్పడింది. ఆ ఆరిన నేలలో ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ దానిని దాటి వెళ్ళినట్లుగా మనము దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. అలాగే మరొక అద్భుతాన్ని మనం గమనిస్తే, ఐగుప్తు యొక్క సైన్యము ఏ రీతిగా నాశనమైందో మనం చూస్తున్నాం. అదేంటనంటే, ఇశ్రాయేలును తరుముకుంటూ వచ్చిన ఈ నైపుణ్యత కలిగిన ఫరో సైన్యము ఆరిన నేలలో దిగి ఇశ్రాయేలును తరమడానికి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు ఏం చేశాడనంటే, మరలా ఆ నీటిని యథాస్థానములోనికి తేవడాన్ని బట్టి ఆ నీటి ప్రవాహంలో ఫరో సైన్యం అంతా కూడా నాశనం అయిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించుట గురించి రాయబడుతూ ఉంది. ఎందుకు అంటే, ఫరో సైన్యము ఇశ్రాయేలును తరుముకుంటూ వస్తుంది. ముందుకు వెళ్ళడానికి వారికి ఏమాత్రము కూడా అవకాశము లేకుండా అయిపోయింది. ఎందుకనంటే, ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వెనకకు చూస్తే ఫరో సైన్యం వారిని తరుముకుంటూ వస్తుంది. అలాంటి సమయంలో వారందరూ మోషేకును దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేయడం ప్రారంభించి ఉన్నారు. ఆ సమయంలో మోషే ఇక చేసేది లేక దేవునికి మొరపెట్టాడు. ఆ సమయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు దైవజనుడైన మోషే ఇశ్రాయేలును ధైర్యపరిచాడు. ఎలా ధైర్యపరిచాడంటే, భయపడకండి, యెహోవా అనుగ్రహించు రక్షణను మీరు ఊరికినే నిలుచుండి చూడండి. నిశ్చయముగా వారు యెహోవా అనుగ్రహించిన రక్షణను, కాపుదలను వారు చూసి దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఇది ఎర్ర సముద్రం దగ్గర ప్రభు చేసిన అద్భుతాలుగా మనము గమనిస్తా ఉన్నాం ప్రియులారా. మరొక అంశాన్ని గనుక మనము గమనించినట్లయితే, 10 ఆజ్ఞల గురించిన వివరణను మీ మంచుకు తీసుకుని వస్తున్నాను. ఇవి 2 భాగాలుగా విభజించబడ్డాయి. ఆ 2 భాగాలలో మొదటిది ఏంటనంటే, డ్యూటీస్ టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల విధులు. ఈ 10 ఆజ్ఞలు కూడా నిర్గమాకాండం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా రాయబడ్డట్టుగా మనము గమనిస్తా ఉన్నాం. సరే, ఈ 10 ఆజ్ఞల్లో దేవుని పట్ల వారు కలిగి ఉండవలసిన విధుల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏదనంటే, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది ఖచ్చితంగా వారికి ఇవ్వబడిన ఆజ్ఞగా మనం చూస్తా ఉన్నాం. నాలుగవ ఆజ్ఞగా మనం గమనించినట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నీవు జ్ఞాపకము చేసుకునుము. ఈ 4 ఆజ్ఞలు కూడా దేవుని తట్టు ఇశ్రాయేలీలు కలిగి ఉండవలసిన విధులుగా చెప్పబడతా ఉన్నాయి. ఈ యొక్క 10 ఆజ్ఞల్లో రెండవ విభాగాన్ని మనం చూడబోతున్నాం. డ్యూటీస్ టువర్డ్స్ అదర్స్, పరుల పట్ల వారు కలిగి ఉండవలసిన విధులు. ఇందులో మిగతా 6 ఆజ్ఞలను మనం గమనిస్తున్నాము. ఇప్పుడు 5వ ఆజ్ఞ ఏదనగా, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అలాగే 6వ ఆజ్ఞ ఏదనగా, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరించవద్దు. 8వ ఆజ్ఞ, దొంగిలవద్దు. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ గనుక గమనిస్తే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని 10వ ఆజ్ఞగా ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 భాగాలుగా మనము వివరిస్తూ ఉన్నాము. మొదటిది డ్యూటీస్ టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల వారు కలిగి ఉండవలసిన విధులు. అలాగే డ్యూటీస్ టువర్డ్స్ అదర్స్, పరుల పట్ల వారు కలిగి ఉండవలసిన విధులు. ఈ 10 ఆజ్ఞలను మనము గమనించడం జరిగింది. మరొక అంశాన్ని గనక మనం గమనిస్తే, ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క వివరణను మనం చూస్తా ఉన్నాం. ప్రత్యక్ష గుడారంలో ఉన్న భాగాలు, మొట్టమొదటిది ప్రహారీ గురించి మనము గమనిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రహారీ తెల్లని సన్నపు నారతో చేయబడింది. ఈ ప్రహారీలో 60 స్తంభాలు ఉంటాయి.
అలాగే రెండవదిగా ద్వారాన్ని గనుక మనం గమనిస్తే ఈ ద్వారానికి 5 స్తంభాలు ఉన్నట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రత్యక్ష గుడారంలో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి అని అంటే బయటి ఆవరణం. ఈ బయటి ఆవరణంలో గమనించినట్లయితే 2 ప్రాముఖ్యమైన పాత్రలు ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే ఇత్తడి దహన బలిపీఠం. ఈ ఇత్తడి దహన బలిపీఠం మీద ఇశ్రాయేలీలు వచ్చి అక్కడ బలులు అర్పిస్తారు. ఆ తర్వాత దాని ప్రక్కనే అంటే ప్రత్యక్ష గుడారానికి అలాగే ఇత్తడి దహన బలిపీఠానికి మధ్యలో ఇత్తడి గంగాలం ఉంటుంది. ఆ ఇత్తడి గంగాలము నీటితో నింపబడి ఉంటుంది. ఆ ఇత్తడి గంగాలము అద్దములతో పొదగబడి ఉంటుంది. ఆ ఇత్తడి గంగాలము చుట్టూరు కూడా పీటలు వేయబడి ఉంటాయి. యూదులు, యాజకులు, లేవీయులు ఆ ఇత్తడి గంగాలము దగ్గర వారు కూర్చుని వారిని వారు శుభ్రపరుచుకుని ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వారు వెళతారు. కాబట్టి రెండవ భాగమైన ఈ పరిశుద్ధ స్థలాన్ని గనుక మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధ స్థలంలో కొన్ని ప్రాముఖ్యమైన పనిముట్లు ఉన్నాయి. ఆ పనిముట్లు ఏంటో మనం చూద్దాం. ఒకటి ఏంటంటే దీపస్తంభము, రెండవది సముఖపు రొట్టెల బల్ల, మూడవది సువర్ణ ధూపార్తి. సో ఈ 3 కూడా ముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి. అయితే ప్రియులారా, 3వ ముఖ్య భాగంలోనికి వెళ్ళక ముందు అడ్డ తెరను మనము గమనించవచ్చు. ఈ అడ్డ తెర యొక్క పరిమాణాలు గనుక మనం గమనిస్తే అది నిర్గమకాండము 36వ అధ్యాయం 35వ వచనంలో దాని యొక్క పొడవు 30 మూరలు, సుమారు 13.5 మీటర్లు లేదా 45 అడుగులు, వెడల్పు 4 మూరలు, సుమారు 1.8 మీటర్లు లేదా 6 అడుగులుగా ఉన్నట్టుగా మనము ఈ తెర యొక్క పరిమాణాలని మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దీని యొక్క తయారీ గనుక మనం గమనిస్తే ఏ రీతిగా తయారు చేస్తారు ఈ యొక్క అడ్డ తెరని అని అంటే నీలము, ఊదా, ఎరుపు రంగుల మెత్తని నార దారంతో నేయబడింది. అంటే దానిపై ఉన్న కెరూబులు దేవదూతల చిత్రాలు కుట్టు పని ద్వారా చేయబడట్టుగా మనం ఇందులో గమనిస్తా ఉన్నాం. అలాగే ఈ అడ్డ తెర యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తే ఈ తెర పరిశుద్ధ స్థలం మరియు అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఉంది. అంటే ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ప్రాయచిత్త దినమున తను ఈ తెర వెనుకకు ప్రవేశించగలుగుతాడు. దానినే యూదులు యమ్ కిపోర్ పండుగను ఆచరిస్తారు. ప్రాయచిత్తార్థ పండుగ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనము అలాగే 7వ వచనంలో ఈ అతి పరిశుద్ధ స్థలము గురించిన వివరణను మనము గమనిస్తా ఉన్నాం. ఆధ్యాత్మిక అర్థాన్ని గనక మనం గమనిస్తే ఇది క్రీస్తు యొక్క శరీరాన్ని సూచించే తెర. ఈ తెర యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బలిదానం ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలోనికి మనము ప్రవేశించగలుగుతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఈ విషయాలను మనం గమనించగలుగుతున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చేసిన బలియాగము ద్వారా ఈ దేవాలయంలోని అడ్డ తెర చినిగినట్టుగా మనము గమనిస్తా ఉన్నాం. అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే ఆ యొక్క కృపా సింహాసనాన్ని ధైర్యముగా సమీపించడానికి మనకి అనుమతి దొరికింది. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలిదానం ద్వారా అని మన విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే 3వ ముఖ్య భాగం అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళినప్పుడు అందులో చాలా ప్రాముఖ్యమైన 2 భాగాలు ఉన్నాయి. అందులో ఒకటి నిబంధన మందస్సం. ఈ నిబంధన మందస్సాన్ని మనము గమనించినట్లయితే నిబంధన మందస్సం లోపట 10 ఆజ్ఞల పలకలు, అలాగే చిగురించిన అహరోను చేతికర్ర, అలాగే మన్నా గల బంగారు పాత్ర మందస్సం లోపట ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మందస్సం పైన కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠాన్ని కప్పుతూ 2 కెరూబులు ఉన్నట్టుగా మనము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మనం గమనిస్తా ఉన్నాం. వీళ్ళరా ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించిన వివరణ కనుక మనం గమనించినట్లయితే నిర్గమకాండం 25వ అధ్యాయం మొదలుకొని 40వ అధ్యాయం వరకు కూడా దాని యొక్క వివరణ క్షుణ్ణంగా ఇక్కడ మనం పరిశీలన చేయగలుగుతున్నాం. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం గురించి మనం ఆలోచన చేస్తే 25వ అధ్యాయం మొదలుకొని 27వ అధ్యాయం వరకు కూడా దాని యొక్క నిర్మాణం తెలియచేయబడుతుంది. 28 నుంచి 29 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి యాజకులు ఉండవలసిన తీరును గురించి, అలాగే ప్రత్యక్ష గుడార నిర్మాణానికి సేకరించబడిన నిధుల గురించి, ప్రత్యక్ష గుడార నిర్మాణమునకు పనివారు, ప్రత్యక్ష గుడారమును ప్రతిష్ఠించుట, ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి దిగివచ్చుటను గురించి ఈ అధ్యాయాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. అలాగే ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు యేసుక్రీస్తు ప్రభువారికి ఏ రీతిగా సాదృశ్యంగా ఉన్నాయో మనము చూడబోతూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు యేసుక్రీస్తు ప్రభువారికి ఏ రీతిగా సాదృశ్యంగా ఉన్నాయో మనం ఒకసారి గమనిద్దాం. ఇత్తడి బలిపీఠం. ఈ బలిపీఠము
అలాగే ఆ బలిపీఠం మీద అర్పించబడుతున్న బలులు అది యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా వధించబడడాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ రాయబడతా ఉంది. అలాగే ఇత్తడి గంగాళం జీవజలమైన యేసుని సూచిస్తా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రస్తావన తీసుకుని వచ్చినట్లుగా మనం చూడవచ్చు. తర్వాతది మనం గమనించినట్లయితే సముఖపు రొట్టెల బల్ల. ఈ సముఖపు రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది జీవాహారానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నేనే జీవాహారం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తా ఉన్నాము. ఆ తర్వాత మనం గమనించినట్లయితే పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపవృక్షము, ఈ దీపవృక్షాన్ని గనక మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్నారు అని తెలియజేస్తా ఉంది. అందుకని యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని. అలాగే చివరిది గనక మనం గమనించినట్లయితే పరిశుద్ధ స్థలంలో ఉన్న మరొక వస్తువు సువర్ణ ధూపార్తి. ఈ సువర్ణ ధూపార్తి దేనికి గుర్తుగా ఉంది అంటే క్రీస్తు యొక్క విజ్ఞాపన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రధాన యాజకుడిగా చేసిన ప్రార్థన అని చెప్పి అది పేర్కొనబడింది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అంశాలన్నీ కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులను యేసుక్రీస్తు ప్రభువారికి ఏ రీతిగా సాదృశ్యంగా ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభువారితో ఏ రీతిగా పోల్చి చూపించబడ్డాయో ఇంతవరకు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నిర్గమకాండము 2వ భాగము ద్వారా ప్రాముఖ్యమైన విషయాలను అధ్యయనం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించి ఉన్నాడు. త్వరలోనే మరొక పుస్తకంతో మీ మధ్యకు రాబోతూ ఉన్నాము. స్టే ట్యూన్ టు BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.